హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! ఇయాలైతే మబ్బు మబ్బు ఉండే. అంటే నేను సాయంత్రం తర్వాత వర్షం గూడా పడ్డది. గిట్లయితున్నది వెదరు. ఇయాలైతే థంబ్‌నెయిలే చూసిర్రు గదా! నిజంగా అవసరానికి మంచిగా మాట్లాడి, అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరు అనే వాళ్ళు నిజంగా మన పక్కన మన చుట్టుపక్కల మన దోస్తులు, మన తెలిసినోళ్ళు అట్లయితే ఏం గాదు. కానీ ఇంట్లున్న వాళ్ళే, అంటే మన చుట్టాలే, మన తోడికోడళ్ళే, దాంతో పాటు మన అత్తమామలే గట్ల అవసరానికి వాడుకొని తర్వాత మనల్ని ఎవరు అని పక్కకు నెట్టేత్తే ఎంత బాధ అనిపిత్తది. ఇగ అయితే గదే జెప్తా మీకియాల. సుత్తారు గదా! హెల్తీ డ్రింక్ అయితే జేత్తానా. అయితే నిన్న పెట్టినా గానీ నేను వీడియో అంటే షేర్ జేసుకోలేదు. అందుకే ఇయాల షేర్ జేసుకుంటానా. ఫస్ట్ అయితే మనము ఇక్కడ మనకు గావాల్సినయి క్యారెటు, కుకుంబరు, బీట్రూటు, నిమ్మకాయ, అల్లం, దాంతో పాటు పుదీనా ఆకులు ఇవన్నీ తీసుకొని మనమైతే మంచిగా కడిగేసుకొని గాజు సీసాలేసుకోవాలె. మీరైతే జూడండి. నేనైతే కడిగేసుకుంటానా. సుత్తారు గదా! గిట్లయితే కడిగేసుకున్నా. ఆ తర్వాత షీషాలైతే యేసుకుంటానా. అన్నీ యేసుకోవాలె. ఇక్కడ అల్లం వేసుకోవాలె, నిమ్మకాయ యేసుకోవాలె, చిన్న చిన్న పీసులు కడిగేసుకున్న నిమ్మకాయలు అన్నీ నీళ్లు పోసుకొని మనము ఒక 3, 4 రోజులు తాగొచ్చు. అంటే ఇది ఎక్కువ క్వాంటిటీ లేదు గదా! గ్లాసు ఒక 1 లీటరే గాబట్టి ఒక 4 రోజులు. ఆ తర్వాత మనము మళ్ళీ ఇవి వడేసి, మళ్ళా కొత్తగా కడిగేసుకొని, మళ్ళా నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టుకొని పొద్దున్న లేవగానే బ్రష్ చేసిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ తీసుకుంటే హెల్త్‌కి మంచిది. ఇగ మనం ఎట్లా ఏం తిన్నా, ఏం తినకపోయినా వచ్చే రోగాలు వత్తనే ఉంటాయి. కానీ ఇగ మనమైతే ఆరోగ్యాన్ని పాడు చేసుకోలేం గదా! అందుకే ఒక మంచి మంచి డ్రింక్సు, మంచి మంచి ఫుడ్‌లయితే తీసుకోవాలె. చూత్తారు గదా! ఇగ గిట్లయితే అన్నీ యేసుకుంటానా వెజిటబుల్స్. ఆ తర్వాత నిమ్మ నిమ్మ చెక్కలు అంటే కడిగేసిన నిమ్మకాయ ముక్కలు, దాంతో పాటు పుదీనా అన్నీ యేసుకొని నీళ్లు పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలె. ఇగ పొద్దున్న లేవగానే తాగేస్తే అయిపోతది. గిట్ల 4 రోజులు తాగేసి నీళ్ళైతే తెల్లగా అయిపోతాయి. మనకు హింట్ ఏందంటే నీళ్ళు వాటర్ అనేవి మనకు రెడ్ కలర్‌లో గాకుండా తెల్లగా అయిపోతాయి. అప్పుడు మనము చేంజ్ చేసుకోవాలి. అంటే ఒక 4 రోజులు వత్తదనుకోండి. గిట్లయితున్నది. అయితే మీరు థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! అవసరానికి మనతోని మంచిగా మాట్లాడి, అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరు అనేటోళ్ళు ఉన్నారు గదా! నిజంగా నా లైఫ్‌లో అయితే నిజంగా అన్నీ గవ్వే ఉన్నాయి. మా అత్త, మామల కాడ్నుంచి మొదలుపెడితే మా ఆయన వరకు నన్ను అవసరానికి వాడుకుండు. ఆ తర్వాత నువ్వెవరు అని ఉల్టా గొడవ పెట్టుకునుడయితున్నది. ఇయాలైతే మా ఆయనతోని చిన్న గొడవే అయింది. ఇగ అది గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! అయితే నేనెప్పుడూ మా అత్తోళ్ళ గురించి చెప్పడం ఎందుకని చెప్పి నేను చెప్తలేను గానీ, అయితే ఇయాల చెప్పాల్సొచ్చింది. చూత్తారు గదా! హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ గూడా చెప్తానా. వితిన్ 5 నిమిషాల్లో అయిపోయేది. ఇక్కడ బియ్యం పిండి అయితుండే. బియ్యం పిండి ఒక కప్పున్నర, పెరుగు ఒక హాఫ్ కప్పేసుకొని, ఉప్పు, దాంతో పాటు కొద్దిగా మిరియాల పౌడరేసుకొని మనమైతే కలుపుకొని పెట్టుకుందాము. అయితే మీరైతే రెసిపీ చూడండి. అయితే ఏందంటే, ఈ మా మీకైతే తెలిసిందే. పాతోళ్ళకి తెలుసు. కొత్తోళ్ళకైతే తెలవది. మా అత్తకైతే నలుగురు కొడుకులు. ఆ నలుగురు కొడుకులలో నేనే చిన్న కోడలిని. ముగ్గురు కోడళ్ళైతే మా అత్తతోనే కలిసుంటారు. అంటే ఇంట్లుండరు. వాళ్ళ పోర్షన్‌లో వాళ్ళుంటారు. ఒకటే బిల్డింగ్‌లో ఉంటారు గానీ, వాళ్ళ పోర్షన్‌లో వాళ్ళుంటారు. ఇగ మా అత్తకైతే పొద్దున ఒకరు చేసి పెట్టాలె. ఒక కోడలు వంట అవన్నీ గూడా బ్రేక్‌ఫాస్ట్ ఇయ్యాలె. ఇంకొక కోడలొచ్చేసి రాత్రి డిన్నర్ కోసము రోటీలవి చేసి పెట్టాలె. ఇగ మధ్యాహ్నం ఆ వండుకున్న తిండి తింటది. ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరి వాళ్ళు మంచిగానే బతుకుతారు గానీ, గట్లయితున్నది. ఎందుకంటే ఇల్లు కట్టించిండు గదా! మన మామయ్య. ఇల్లు కట్టించిండు గాబట్టి ఆహ్, ఏదో ఒక పని పెట్టాలె కోడళ్ళకు. మొత్తానికే ఏమంటారు సుఖంగా ఉంచొద్దని జెప్పి మా మామయ్య ఏం జేషిండు, పొద్దున ఒకరికి పెట్టిండు. మూడో కోడలికి ఒక పని పెట్టిండు. ఇగ రెండో కోడలైతే ఆమె సెపరేటు ఇల్లు కట్టుకొని ఆళ్ళైతే సెపరేట్‌గా ఉంటారు. అక్కడే ఆ ఏరియాలనే. కానీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటది. అక్కడుంటారు. ఇగ మేమైతే హైదరాబాద్‌లో ఉంటాం. గిట్లయితున్నది. ఇద్దరు పెద్ద కోడలు, రెండో కోడలు, మొదటి కోడలు మా మా అత్తమామల రిలేషనే. ఇగ మూడో ఆమె నేనైతే బయటోళ్ళం. మీకైతే తెలిసిందే. సుత్తారు గదా! మాటల్లో పడి నేనైతే పిండైతే మంచిగా కలుపుకున్నా. మిరియాల పౌడర్, ఉప్పేసుకొని, నీళ్లు పోసుకొని, పెరుగేసుకొని, బియ్యపు పిండిలో కలుపుకొని పక్కన పెట్టుకున్నా. మన చిన్న చిన్న పునుగులాగా చేసుకుంటే మంచిగుంటది. ఆయిల్ ఏం పీల్చుకోదు. దాంతో పాటు టేస్ట్ కూడా సూపరుంటది. కొత్త టేస్ట్ ఉంటది. మీరు ట్రై చేయండి. గిట్ల దీనికైతే టమాటా పుదీనా చట్నీ మంచి కాంబినేషను. గట్లయితే చేసుకొని ఎంజాయ్ చేయండి. అయితే గట్లయితున్నది. అయితే నాకు ఒక రంజాన్‌లో పోయినప్పుడు గూడా నాతోని మా అత్త అయితే మాట్లాడలేదు. అంతకుముందు గూడా మా అత్తతోని చిన్నపాటి గొడవయింది. మాట్లాడలేదు. ఇగ రంజాన్‌లో పోతే నన్ను పట్టించుకోలేదు. వాళ్ళ రిలేషన్‌లో ఉన్న కోడలున్నారు గదా! పెద్ద కోడలు, రెండో కోడలు. ఆళ్ళనే తినమని అన్నది. అవన్నీ మీతో చెప్పుకున్నా.
పాతోళ్ళో తెలుసు కానీ కొత్తోళ్ళో తెలవది. చూడకపోతే చూడండి. అవి పెడతా డిస్క్రిప్షన్‌ల. గట్లయితే అన్నది. ఇక ఇప్పుడైతే మా పెద్ద కోడలు ఉంది కదా! పెద్ద కోడలు మా అత్తయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ. రెండో కోడలు మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ. ఇక మూడో బయటామె కాబట్టి ఆమెను మీద నా మీద ఎప్పుడు చూడు మా అత్తకు ఎప్పుడు చూడు ఎంత మంచిగా వండి పెట్టినా, ఎంత మంచిగా చేసి పెట్టినా, ఎంత మంచిగా మాట్లాడినా, ఎన్ని చేసినా కూడా మా అత్త అయితే మా మీద కోపమే ఉంటది. ఇక నన్నైతే గట్ల టార్చర్ చేసేది. ఇక ఇప్పుడు మా పెద్ద తోడికోడలు వాళ్ళ కొడుకు హైదరాబాద్‌లో చదువుకోవడానికి వత్తాండు ఇంటరు. ఇక అవసరం ఉంటది కదా ఇప్పుడు నాతోని. హైదరాబాద్‌లో ఉంటాడు. కాలేజీ హాస్టల్ ఉంటాడు కాబట్టి అచ్చుడు పోవుడు ఉంటది. మా ఇంటికి అచ్చుడు ఉంటది. ఆ అబ్బాయి దగ్గరికి పోవుడు ఉంటది. చూసుడు ఉంటది. మంచి బాగోగులు అడుగుడు ఉంటది. మా ఆయన నేను ఎప్పుడన్నా బాబుకు జ్వరం వత్తే అంటే మా తోడికోడలు వాళ్ళ కొడుక్కు జ్వరం వత్తే మా ఇంటికి చూసుకుంటూ చేసుకుంటూ ఉంటదని చెప్పి ఇక గట్లయితే ఇక మా అత్త నాతోని మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది. మొన్న రంజాన్‌లో పోతే నన్ను తినమని కూడా అనలేదు. నాతో మాట లేదు, ముచ్చట్లేదు. ఇంకా మా అత్త కన్నా బయటోళ్ళే మంచిగా అనిపించింది. గట్లయితున్నారు. ఎందుకంటే యూట్యూబ్‌లో నేను వీడియోస్ పెడతాను కదా! ఒక్కరోజు కనబడకపోతే, ఒకరోజు వీడియో పెట్టకపోతే "ఏమైందక్క" అని అడిగేటోళ్ళు ఉన్నారు కానీ, మా అత్త దగ్గరికి పోయి 2 రోజులు, 4 రోజులు ఉన్నా కూడా, అన్ని పనులు చేసినా కూడా, ఆళ్ళ తమ్ముని బిడ్డను, మా అత్త వాళ్ళ తమ్ముని బిడ్డను అడిగింది తప్ప నన్ను మాత్రం తినమని అనలేదు. చేసిన పని వేస్టు. చూసుకున్న ప్రేమ వేస్టు. అన్నీ వేస్టు. ఇప్పుడు అవసరం వచ్చేసరికి ఇక నాతోని నేను ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడుతుంది. గట్లుంటది అవసరానికి మంచిగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. గట్లయితున్నది. చూస్తారు కదా ఇక్కడైతే మంచిగా ఫస్ట్ వేసినప్పుడు అయితే అతుక్కుంటాయి. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మంచిగా కాల్చుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పుదీనా చెట్టు సర్వ్ చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీ పిల్లలు చేసి పెట్టండి. మీరు కూడా తినండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది. అవసరానికి మంచిగా మాట్లాడుతుంది. కానీ మా ఆయన కూడా నాతోని అవసరానికి మాట్లాడుతానంటే ఇక నాకైతే మస్తు కోపం వచ్చింది. నిన్నైతే మా ఆయనతో చిన్నపాటి గొడవే అయింది. ఎందుకంటే మా మామయ్య మా తోడికోడలు ఉంది కదా! పెద్ద తోడికోడలు. ఆళ్ళ కొడుకు హైదరాబాద్ చదువుకుంటాడన్నాడు కదా! ఇంటరు. హాస్టల్ ఉందామని చెప్పి హాస్టల్‌లో జాయిన్ చేపిద్దామని చెప్పి మా మామయ్య ఆదివారం రోజు వత్తాండు. అంటే ఇక అత్తడు కదా అని చెప్పి ఇక మా ఆయనైతే ఇక మా ఆయన నన్ను ఎట్లా చూసుకుంటారో మా అత్తమామలు మా ఆయనకైతే తెలుసు. అప్పటి వరకు ఆళ్ళ గురించి అవునే పోతే పోనీలే అని చెప్పి మా ఆయన వాళ్ళు చేసిన తప్పులు కరెక్టే అన్నాడు. ఎప్పుడైతే వాళ్ళ డ్యాడీ వత్తండు అనగానే సుత్తారు కదా! గిట్లయితే రెడీ అయిపోయినాయి. మేమైతే పుదీనా చట్నీ తింటాన్నాము. ఇక మా మామయ్య వత్తండు అనుడుతోనే ఇక అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, దోశలెయ్యి, దోశలలో ఎగ్గెయ్యి, అదండు, ఇదండు అని చెప్పి మా ఆయనైతే అంటాడు. నాకైతే కోపం వచ్చింది. మొన్న రంజాన్‌లో పోతే మీ నాన్న మాట్లాడలేదు, మీ అమ్మ మాట్లాడలేదు. నన్ను ఎప్పుడు చూడు గొడవ పెట్టుకుంటది. అది ఇది అని అన్నాడు. ఇప్పుడు నేను చేసి పెట్టినా కూడా నాకు పేరు లేదు, ఏమీ లేదు. నుంచి నేను లడాయి కోరు అంటే నేను ఎప్పుడు చూడు గొడవ పెట్టుకుంటా అని చెప్పి మీ నాన్న అన్నాడు. గట్లయితే అన్నాడు అని చెప్పి నేను అన్న తర్వాత ఇక మా ఆయన అయితే ఇక సుత్తారు కదా ఇక్కడ 12:30 అవుతుంది. ఇక మా పెద్ద బాబు అయితే చదువుకుంటాడు. వానికి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్‌లో మంచి మార్క్స్ అయితే రాలేదు. తెలుగు అయితే మొత్తానికి వత్తలేదు వానికి. ఇక వానికి చదివిపిస్తానా ఇక ఇట్లయితే ఉంటుంది. పిల్లలు చెడు దారిలో పోయినా, మంచి దారిలో పోయినా, ఫెయిల్ అయినా, చదివినా, చదవకపోయినా అన్నీ కూడా మా ఆడవాళ్ళకే వస్తాయి. అందులో ముఖ్యంగా నాకైతే ఎక్కువ. ఎందుకంటే నేను తల్లి, తండ్రి, అమ్మ, నాన్న అందరిని వదులుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఆయన కోసం అందరిని వదులుకొని వచ్చి మా ఆయన సర్వస్వంలా ఉంటాను కదా! ఇక అందులో మా అత్త అయితే నా మీద బాగా కోపం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా కొడుకు మంచి దారిలో పోయినా నన్నే అంటారు. అనరు. మంచి దారిలో పోతే నేను అని చెప్పి అనరు కానీ చెడు దారిలో పోతే అమ్మ గట్లనే అందుకే పిల్లలు గట్ల అయ్యారు అని చెప్పి అనడానికి రెడీగా ఉంటారు మా అత్తోళ్ళు అయితే. చూస్తారు కదా! నేను చూడకుండానే అందులో బట్టలైతే వేసిన. చాబి అయితే బయటికొచ్చింది. ఏ వస్తువు ఏదన్నా ఎత్తే అది బయటికొచ్చి అక్కడ రబ్బర్ దగ్గర అతుక్కుంటది. ఇగ జూత్తారు గదా! గిట్లయితున్నది. అయితే ఇగ గట్లయితే అన్నాడు మా ఆయన. ఇగ నేను గూడా చేసి పెట్టా అని అంటలేను. చేసి పెట్టినా గూడా ఇప్పుడు మనం ఎంత మంచిగా మాట్లాడినా గూడా మన మీద ప్రేమ లేనప్పుడు ఆ మంచి చెడుగానే ఇనబడతది. చెడుగానే కనబడతది గదా! గట్లయితే ఉంటదని చెప్పి నేనన్నా. ఇగ మా ఆయనయితే చూత్తారు గదా! కిచెన్ అయితే గిట్లున్నది. మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. ఇగ రేపు ఒకసారి ఎవరికన్నా ఒకరికి అండి చేసి పెట్టొచ్చు అని చెప్పి గిట్లయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకుంటా. అయితే ఇక గట్లా అన్న తర్వాత మా ఆయనకైతే ఇగ తండ్రిని అంటే కోపం వత్తది గదా! ఇగ తండ్రి అంటే కోపం వత్తే నేనేం అన్నది కూడా లేదు. చేసి పెట్టినా కూడా ప్రేమ లేదు. నన్ను పట్టించుకోరు. ఇన్ని రోజులు సంవత్సరాలు 13 సంవత్సరాలు చేసి పెడుతూనే ఉన్నా గదా! నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా నేనైతే అన్నా. ఇక మా ఆయనకైతే కోపం వచ్చింది.
నిజంగా నువ్వు అంతే. నిజంగా మగవాళ్ళకు కోపమత్తే అమ్మ నాన్నల వైపు వాళ్ళకే పోతారు. నిజంగా నేను లవ్ మ్యారేజ్ చేసుకొని 13 సంవత్సరాలు అయితాంది. తల్లిని, తండ్రిని అందరిని వదులుకొనొచ్చి 13 సంవత్సరాలుగా నేను ఎన్ని కోల్పోయినా, మా అమ్మని కోల్పోయినా, మా నాన్నని కోల్పోయినా, మా అక్కని కోల్పోయినా, మా ఫ్యామిలీని కోల్పోయినా, వాళ్ళ మొత్తం వాళ్ళ బాధలు, కష్టాలు అన్నీ వదులుకొని మా ఆయననే కష్టం, సుఖం అని చెప్పి మా ఆయనతోనే ఉంటానా. ఒక్క పురుగు గూడా నాతో మాట్లాడకుండా చేసుకున్నాను లైఫ్‌ల. ఇప్పుడేమంటాడు మా ఆయన, నిన్న నాకైతే మస్తు బాధ అనిపించింది. చూత్తారు గదా! ఇగ నేను మా పెద్దోనికైతే చదివిపిచ్చిన 12:30కు స్టార్ట్ చేస్తే 2:30 అయింది. ఆయనకి తెలుగత్తలే అని చెప్పి బాగా చదివిపిచ్చిన. ఇప్పుడు 9థ్ క్లాసు. ఇంకొక 1 ఇయర్ అయితే 10థ్ క్లాస్‌లో పడతాడు. ఇగ ఆ జుమ్మేదారి కూడా నాదే. ఇగ అందుకే ఏం కర్రీ అయితే చేయలేదు. పప్పయితే నానబెట్టిన చేద్దామని చెప్పి. ఇగ ఎగ్ అయితే కొట్టి పోసిన తొందర చేద్దామని చెప్పి. ఇగ గిట్లయితున్నది ఇయాల. లేట్ అయిపోయింది చదివిపిచ్చుడు వల్ల. ఇగ రేపైతే బుక్స్ తీసుకొచ్చుడే ఉన్నది. ఇగ గిట్లయితున్నది. ముఖ్యంగా మా బాబు చెడు దారిలో పోయినా, మంచి దారిలో పోయినా, ఏదేమైనా మా అత్త అనడానికి అయితే రెడీగుంటది. ఇగో గట్లయితుంటది. ఇగ అన్న తర్వాత నేనైతే ఇగ ఏమనలేదు. ఇగ నిజంగా మగవాళ్ళకి కోపమత్తే వాళ్ళ తల్లిదండ్రులైతే మనం అనం గానీ, మన తల్లిదండ్రుల ముందు తీసుకొత్తరు. మీ అమ్మ అలాంటిది, నాన్న ఇలాంటోడు, మీ అక్క అలాంటిదని చెప్పి తీసుకొత్తరు గదా! గట్లనే మా ఆయన గూడా తీసుకొచ్చిండు. మస్తు కోపమొచ్చింది. నేను తల్లిదండ్రులు వదులుకొనే వచ్చిన. వాళ్ళు చనిపోయారనే ఉద్దేశంతోనే ఉన్నా. నా తల్లిదండ్రులు తీయాల్సిన అవసరం ఏందని చెప్పి నేనైతే అన్నా. ఇగ అట్లా ఒక మాటయితే అనుకున్నాం. ఇగ ఇయ్యాలైతే నేను మాట్లాడతలేను. అంటే రేపు మాట్లాడా ఇగ. నాకు మాట్లాడబుద్ధి గూడా గాదు. కోపమొచ్చినప్పుడు 4 మాట్లాడుడు. కోపమయిన తర్వాత నువ్వంటే నాకిష్టం. నువ్వు 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 గాకపోతే ఇంకెవరినంటనే అంటే ఎంత కోపమత్తది. గట్లయితున్నది. పెద్దోనికైతే అన్నం ఇచ్చిన వాడైతే తింటాండు. గట్లయితున్నది. నిజంగా అట్లా అన్న తర్వాత మస్తు బాధ అనిపిచ్చింది. కోల్పోయింది, అన్నీ వదులుకొనొచ్చింది, అందరిని దూరం చేసుకుంది, అందరితోని మొండిగా బతికేది నేనే. కానీ మా ఆయన అంటాండు, "నువ్వు ఎవరిని దగ్గర తీసుకోవు, ఎవరి దగ్గర రానియ్యవు, ఒంటరి బతుకు బతుకుతావు, నీకు ఎవరితోని కలవవు, పక్కోళ్ళతోని మాట్లాడవు, పక్కోళ్ళని దగ్గర రానియ్యవు, చుట్టాలని దగ్గర రానియ్యవు. మీ అమ్మ గట్లనే, మీ నాన్న గట్లనే, మీ అక్క గట్లనే, అందుకే ఆళ్ళ జీవితాలు అట్లయినాయి, నీ జీవితం ఇట్లయింది. మీకు దగ్గర తీసుకుంటే తెలవదని" చెప్పి నానా మాటలన్నాడు. మస్తు బాధ అనిపిచ్చింది. నిజం చెప్పాలంటే అసలు దూరమైంది ఈయన వల్ల. అంతే గదా! నేను లవ్ జేసి పెళ్లి చేసుకున్నది ఈయన కోసము. ఈయన వల్లనే గదా! నాకు తల్లిదండ్రులు దూరమైంది. అంటే మా ఆయన వల్లనే గదా! దూరమైంది. కానీ ఇప్పుడంటాడు, మీ అమ్మ లాంటిదే, అందుకే నిన్ను దగ్గర తీసుకోలేదు. అందుకే నువ్వు గూడా ఒంటరిగా బతకాలనుకుంటానవు. ఎప్పుడు ఒంటరి జీవితమే గావాలి నీకు. ఒక్క దోస్తు ఉంటది. ఒక్కరితో మాట్లాడవు, ఒక్కరి దగ్గరికి పోవు అంటే, నా దోస్తు, నా ఫ్రెండ్ నా ఇంటికత్తే, ఫోన్ జేత్తే, ఫోన్ మాట్లాడకు అని చెప్పి అనేది మా ఆయననే. వాళ్ళ ఇంటికైతే ఎవరైనా అత్తే గూడా రానీయకనేది గూడా మా ఆయననే. అమ్మ నాన్నలతోని ఫోన్లు చేత్తే వాళ్ళతో నీకే అవసరమే అన్నది మా ఆయననే. మా అక్కకు పాపం డైవర్స్ అయిపోయినాయి. మళ్ళీ పెళ్లి చేస్తే మంచిగుండు. దానికి ఒక లైఫ్ ఉండేది. అమ్మ నాన్నలతోని ఎన్ని రోజులుంటది. దానికి ఒక తోడుంటే మంచిగుండంటే, వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు ఏనన్నా పోనీ అనేది మా ఆయననే. వాళ్ళ అమ్మ నాన్నల మంచి కోసమైతే నేను మొక్కుకోవాలట గానీ, మా అమ్మ నాన్నల మంచి కోసమో, మా అక్కకు మళ్ళా పెళ్లి గావాలి, మాకు ఒక మంచి జీవితం కావాలని జెప్పి నేను మొక్కుకోవద్దట. ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? ఇది ఇట్లా అనడం తప్పు ఇగ. మనం ఒక మాటకు ఒక మాట అనొద్దు అంటే ఇగ గొడవ అయితది. గట్లయితున్నది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తది. మ్యారేజ్ చేసుకొని తప్పు చేసినా అని ఒకటికి 100 సార్లు అనుకున్నా. కానీ మంచోడని గాదు, చెడ్డోడని గాదు. తల్లిదండ్రులు వస్తారంటే వాళ్ళు జేసి పెట్టాలి. ఎంత జేసి పెట్టినా వాళ్ళు నన్ను మంచిగా చూసుకోరు. వాళ్ళు చూసుకుంటలేరన్న విషయం మా ఆయనకు తెలుసు. కానీ వాళ్ళనేమనడు. నేనేం జేయనా, చేయకపోయినా నన్ను మాత్రం అంటాడు. మీద నుంచి గిలాంటి మాటలంటాడు. నాకైతే మస్తు బాధ అనిపిచ్చింది. గిన్నిగానం జేసినా ఏం జేత్తన్నావు అంటాడు. ఎన్నిగానం వంటలు చేసినా గూడా మా వదినలు మంచి మంచి వంటలు జేత్తరు. మా అమ్మ మంచిగా వంటలు చేసి పెట్టింది. నువ్వేం వంటలు జేత్తన్నావు అంటాడు. మీరు చూత్తనే ఉన్నారు గదా! ఎన్ని వంటలు జేత్తానో. అసలు నాకు పెళ్ళికి ముందు ఒక్క వంట రాకపోయేది. మా ఆయన కోసం నేర్చుకున్నా. మా ఆయనకు మంచిగా తిండి పెట్టాలి, మా పిల్లలు మంచిగా పెట్టాలని చెప్పి నేర్చుకున్నా. అన్నీ జేత్తానా. నిజంగా యూట్యూబ్ పెట్టింది కూడా నా బాధలు, నా కష్టాలు. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు చెప్పుకోవడానికి. కనీసం మా అమ్మ లేదు, మా అక్క లేదు, దోస్తులు లేరు, బక్కోళ్ళు లేరు, ఎదురోళ్ళు లేరు. అత్త, మామ ఎవ్వరు, తోడికోడళ్ళు ఎవ్వరు లేరు. అందుకే నేను యూట్యూబ్ పెట్టిన. ఎందుకంటే నా కష్టాలైనా, బాధలైనా యూట్యూబ్‌లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి. నిజంగా మనసుకు బాధ ఉన్నప్పుడు ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఆ మనసు అనేది మంచిగా తగ్గిపోతది. పొద్దున అంటాడు, సాయంత్రం వచ్చి మళ్ళా నార్మల్‌గానే మాట్లాడతాడు. గట్లయితే ఉంటది. కానీ అన్న మాటలైతే నిజమే గదా! అవి మనసు నుంచి వచ్చిన బాధలు, మాటలు, కోపంతో వచ్చిన మాటలు నిజాలుంటాయి. నాకు తెలిసి కోపంతో వచ్చిన మాటలు ప్రతి ఒక్కటి మనసులోంచి వచ్చిన మాటలే ఉంటాయి. గట్లయితే అన్నాడు. నాకైతే మంచిగా అనిపియలేదు. అసలు నేను దూరమైందే, నా నా ఫ్యామిలీ అంతా దూరమైందే ఈయన వల్ల.
మా ఆయనకైతే తల్లిదండ్రులున్నారు, అన్నదమ్ములున్నారు, అందరున్నారు. నాకే లేరు. నేనే దూరం చేసుకున్నానట. నన్నెవ్వరు దగ్గర రానియనట. గట్లయితున్నది. ఇయాలైతే నేనిక మాట్లాడా. రేపు రేపు పొద్దున ఏదైనా మాట్లాడా. మరి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాము. ఎన్ని రోజులు పడ్డా కూడా నాకైతే మాట్లాడబుద్ధి కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నప్పుడు అన్ని మాటలు అనేసినావు. అంటే నీ మనసులో ఏం కావాలనో, ఏమనన్నో అన్నీ అనేసి, ఆ తర్వాత మళ్ళా నీకు కోపం తగ్గిన తర్వాత నువ్వు అంటే నాకు ఇష్టమే, నాకు తెలుసే నీ గురించి. కోపంలో అన్నా ఇక నేను కాకపోతే ఇంకెవరినంటా అని అట్లా అంటే ఎంత అట్లా అనిపిస్తది. అదే నేనైతే అట్లా కోపంతోని అంటే ఊకుంటాడా? ఊకోరు కదా! ఎవ్వరు ఊకోరు మగవాళ్ళు. కోపంతో మనం ఏదైనా 4 మాటలంటే ఊకోరు. వాళ్ళు మాత్రం మనల్ని అనొచ్చు ఎన్ని మాటలైనా. ఎన్ని మాటలైనా పడొచ్చు, ఎన్ని మాటలైనా పడుండాలి మనం అంతే ఇగ. అట్లా అయితున్నది. ఇట్లా చూస్తారు కదా! ఇక్కడ నేనైతే రాయి రోడ్డులైతే ఎత్తాను. ఇయాలైతే మంచిగా అనిపియలేదు నాకైతే. నిజంగా మా అత్తోళ్ళింటికి పోయేటప్పుడు గిట్లనే ఉంటది. మా అత్తోళ్ళింటికి పోయొచ్చిన తర్వాత కూడా గొడవలే ఉంటాయి. ఇగ మా అత్తోళ్ళు మా ఇంటికి వత్తనన్నా గొడవలే ఉంటాయి. మా అత్తోళ్ళు మా ఇంటి నుంచి వెళ్ళిపోతున్న తర్వాత కూడా గొడవలుంటాయి. మరి నా తప్పో, మరి మా ఆయన తప్పో నాకు అర్థం కాదు. నాది ఏం తప్పేందంటే, వాళ్ళు నేనెంత చేసి పెట్టినా కూడా నన్ను నాతో మాట్లాడకపోయేసరికి అది ఆ విషయం నేను చెప్తా మా ఆయనకు. అది తప్పు. వాళ్ళు మాట్లాడినా, మాట్లాడకపోని నీ పని నువ్వు చూసుకో అంటాడు. సరే నా ఇంట్లో నేను చూసుకుంటా. మరి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత గట్లనే వాళ్ళు మాట్లాడినా, మాట్లాడకపోయినా నీ పని నువ్వు చూసుకోవే అంటే పక్కనున్న కోడళ్ళు తినమనని, నన్ను తినమని అనకపోతే నాకెంత బాధ అనిపిత్తది. పనంతా చేసేది నేనే. పక్కనున్న కోడలు ఉట్టిగా తినుకుంట కూసుంటది. ఆమెను తినమని అంటారు. ఆమె మీద ప్రేమ చూపిత్తరు. తమ్ముని బిడ్డ అని చెప్పి. గట్లయితుంటది. నాకైతే మంచిగా అనిపియలేదు. సుత్తారుగా నైట్ అయితే నేను రాయి రొట్టెలు చేసిన, చికెన్ ఫ్రై చేసిన, కొద్దిగా చికెన్ ఉండే. అంటే నేను వండిన చికెన్ కొద్దిగా ఉండే. అదైతే చికెన్ ఫ్రై చేసిన. దాంతోపాటు సొరకాయ పప్పు అయితే చేసిన. ఇక గిట్లయితున్నది డిన్నరు. ఇక ఇట్లా రెడీ అయితే చేసి పెట్టిన. ఎన్ని రెడీ చేసి పెట్టినా మా ఆయన అనే మాట ఎక్కడో ఒక జగలు అంటాడు. వాళ్ళ అమ్మ లెక్క. వాళ్ళ అమ్మ కూడా ఎన్ని చేసి పెట్టినా కూడా అందులో ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని చెప్పి అంటనే ఉంటారు. వాళ్ళకైతే అలవాటే. చూస్తారు కదా గిట్లయితున్నది. ఇక నేను రాగి రొట్టెలు, చికెను, దాంతోపాటు సొరకాయ పప్పుతోనైతే డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక గిట్లయితున్నది. ఇక మా మామయ్య వస్తాడు. ఇక మా అత్తయ్య అత్తలేదు. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా పెద్ద గొడవే ఉండేది. ఆమె తింటది, చేత్తది కానీ మాట్లాడేది. ఇక మళ్ళీ నేను మాట్లాడేదని వాళ్ళ రివర్స్‌గా వాళ్ళ కొడుకుతోని చెప్పుకొని పెద్ద రభస చేత్తది. రాకపోతే మంచిదని నేనైతే అనుకున్నా. ఇగో గిట్లయితున్నది. రాత్రికి అంటే రేపు పొద్దున కోసం దోశలైతే ప్రిపేర్ చేయడం కోసం నానబెట్టిన. ఇక్కడ రాగులు, మినుములు, కొద్దిగా బియ్యం ఇక మిక్సీ అయితే పట్టేసుకొని నానబెట్టుకుంటా. ఇయాల వీడియో అయితే గిట్లున్నది. మరి రేపటి వీడియోతో కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు.